తిరుపతిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎన్నికల సంస్కరణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న ఓట్ చోర్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ సవరణతో బోగస్ ఓటర్లను తొలగించవచ్చని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ల నుండి ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. ఓడితే మాత్రం ఈవీఎంలను తప్పుపట్టే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తెలిపారు. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కూటమి నేతలు ప్రదర్శించారు. గత 4 నెలలుగా ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమిత్ షా వాస్తవాలతో లోక్సభలో తిప్పికొట్టారని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించేందుకు బీజేపీ ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. దేశంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మోసం చేసి జవహర్లాల్ నెహ్రూనే మొట్టమొదటిసారి ఓటు చోరీకి పాల్పడి తద్వారా ప్రధాని అయ్యాడని ఆరోపించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. గారు మన పార్టీ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చేశారు. వారిని కూడా తిరుపతి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు కూడా మన కార్యాలయానికి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. మన ఈ కార్యక్రమ ప్రతినిధి జల్లి మధుసూదన్, ప్యానలిస్టు గాలి పుష్పలత గారు, డాక్టర్ శ్రీధర్ మైకొద్దు కదా మా ఆతిథ్యాన్ని స్వీకరించమని నీరు సవాలు విసురుతున్నారు. ఇవాళ దేశంలో ఒక అబద్ధాల కవి, అబద్ధాల కొట్టు పెట్టుకొని ఈ దేశం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టతను అపఖ్యాతి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎప్పటి నుంచో జరిగేటువంటి ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికలకు జరిగే ముందు అనేక సందర్భాల్లో ఈ ఏదైతే ఓట్లు ఉంటాయో వాటిని సవరించేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడి ఈ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మన దేశంలోని ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎన్నిక చేసేటువంటి తీరును నిర్దేశించే స్థాయికి అక్రమ వలసదారులు, చొరబాటుదారులు ఓటు హక్కు కలిగి ఉండేటువంటి పరిస్థితి నుంచి దీన్ని ఏదైతే ఈ ఎన్నికల మన రాహుల్ గాంధీ గారు ప్రపంచాన్ని, ప్రజల్ని మోసగిస్తున్నాడు. ఈరోజు ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని భారతీయ జనతా పార్టీ, జాతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈవీఎంలు తెప్పించాయి. ఒక మనిషికి 4 చోట్ల 2 చోట్ల ఓట్లు ఉండకూడదు అనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఇది వంశపారంపర్యంగా నెహ్రూ నుంచి, సోనియా గాంధీ నుంచి, మన వీళ్ళందరి నుంచి కూడా, ఇందిరాగాంధీ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు ఇవి ఇక్కడ వాళ్ళు అక్కడ ఓట్లు చేర్పించుకొని గెలవడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకి మన తిరుపతి పట్టణంలో మొన్న జరిగిన ఎన్నికలకు నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. దాదాపు 3,20,000 ఓట్లు ఉంటే 40,000 ఓట్ల దొంగ ఓట్లే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కడప నుంచి, తమిళనాడు నుంచి, తిరుపతిలో డబుల్ ఓట్స్, ఈ వార్డులో నుంచి ఆ వార్డుకు, ఆ వార్డులో నుంచి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైంది? అబద్ధాలు చెప్పేదాని వల్ల ఆ రాజకీయ పార్టీకి ఉన్న దీన్ని ప్రజల్లో సన్నగిలుతుంది. కాబట్టి ఎవరు కూడా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడాలి. వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచితే ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ విధంగా అబద్ధాలని పదే పదే చెప్పి, ఇప్పుడే తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పారు, 45,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి, దొంగ ఓట్లు. ఆ రోజు ఇక్కడ ఏదైతే ఆ పక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతని ప్రోద్బలంతో. కానీ దేశంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ కానీ ఇవన్నీ చూస్తే ఏదైతే ఈరోజు బీజేపీ ఎందువల్ల కంటిన్యూ అవుతా ఉందనేది ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు, అమిత్ షా చెప్పినట్టు
వాస్తవాల్ని దేశ భద్రతకు సంబంధించి కానీ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే దాంట్లో కానీ ఏ విధంగా ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ